నమస్కారం 7 హిల్స్ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. పూతలపట్టు నియోజకవర్గంలో ముందస్తు ఎన్నికల కోసం దాచిపెట్టిన 10 లక్షల విలువ చేసే రైస్ కుక్కర్లను పూతలపట్టు పోలీసులు సీజ్ చేశారు. చిత్తూరు జిల్లా తవణంపల్లి మండలం తెల్లగుంటపల్లి గ్రామానికి చెందిన మోహన్ నాయుడు గౌడన్ వద్ద రైస్ కుక్కర్లు ఉన్నట్టు రాబడిన సమాచారం మేరకు పోలీసులు వాటిని గౌడన్ లో గుర్తించి సీజ్ చేసి మోహన్ నాయుడుపై కేసు నమోదు చేశారు. తెలుగుదేశం పార్టీ ఓటమి భయంతోనే టీడీపీ నాయకులు ప్రజలను ప్రలోభాలకు గురి చేస్తున్నారని పూతలపట్టు నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సునీల్ కుమార్ విమర్శించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు తెలియజేసి వైసీపీకి మద్దతు తెలపమని ధైర్యంగా అడుగుతుంటే టీడీపీ నాయకులు ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నారని విమర్శించారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు ఏం చేశాడో ప్రజలకు చెప్పే ధైర్యము దమ్ము టీడీపీ నాయకులకు ఉందా అంటూ సవాల్ విసిరారు. రాష్ట్రంలో టీడీపీకి ఓటమి భయంతోనే టీడీపీ నాయకులు గ్రామాల్లోకి వెళ్లి ప్రజలను ప్రలోభాలకి గురి చేస్తున్నారని తెలిపారు. ప్రజలు టీడీపీ యువకులు నమ్మే పరిస్థితిలో లేరని ధీమా వ్యక్తం చేశారు. ఓటమి భయంతో దిగజారుడు రాజకీయాలు చేస్తున్న టీడీపీ నాయకులకు ప్రజలు తగిన బుద్ధి చెబుతారని అన్నారు. నాయకుడు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశారు. చేసిన పని చెప్పుకొని ప్రజల్లోకి పోవడానికి బదులుగా ఈరోజు ప్రజాస్వామ్యం కూనీ చేసే పద్ధతుల్లో విలువైనటువంటి ఓట్లని తాయిలాలతో కొనడానికి ప్రయత్నం చేస్తూ దొరికిపోవడం అనేది నిజంగా మీ పార్టీకి చాలా సిగ్గుచేటు. మరి గతంలో 3-4 నెలలుగా ఈ పార్టీ తెలుగుదేశం పార్టీకి ఇన్ఛార్జ్ అయినటువంటి మరి మురళి గారు కూడా నేను 10 సంవత్సరాలు జర్నలిజంలో చేశాను, ప్రజలకు సేవ చేశాను అని చెప్తున్నటువంటి పెద్ద మనిషి ఈరోజు ఏం సమాధానం చెప్తాడో నాకు తెలియాలి. మీ ద్వారా మురళి గారిని నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను. ఇది ప్రజాస్వామ్యమా? అంబేద్కర్ గారిని నువ్వు గౌరవిస్తూ మేము అంబేద్కరిజంలో నడుస్తున్నామని చెప్తూ దళితుల పట్ల మేము చాలా ప్రేమ చూపిస్తున్నామని చెప్తూ వారి అభివృద్ధిని కోరుతున్నామని చెప్పి మరి సాక్షాత్తు అంబేద్కర్ గారు ఏ రాజ్యాంగం అయితే మరి రాజ్యాంగంలో పొందుపరిచారో ఆ ఓట్ల విలువని ఈరోజు నువ్వు వెలకడుతున్నావు. మరి ఇది నీకు సబబా నేను అడుగుతాను. ఒక్కటంటే ఒక్కటి చెప్పే అర్హత కూడా లేని పార్టీ అది. వాళ్ళు ఈ విధమైన ప్రజల్ని మభ్యపెట్టాలని చూస్తే అది జరగదు. ఖచ్చితంగా మరలా వైఎస్ఆర్ పార్టీనే వస్తుంది. మరలా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడు. మీరు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా ఏమీ జరగదు. చిత్తూరు జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరజిల్లుతున్న బోయకొండ గంగమ్మ ఆలయం వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన బోయకొండ గంగమ్మ వనంను రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రారంభించారు. చిత్తూరు జిల్లా పర్యటనలో భాగంగా పొంగనూరు నియోజకవర్గం చౌడపల్లి మండలంలో వెలిసిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ బోయకొండ గంగమ్మ దేవస్థానం అభివృద్ధిలో భాగంగా దర్శనానికి వచ్చే భక్తులకు మరింత ఆహ్లాదకర వాతావరణాన్ని ఆధ్యాత్మిక శోభమానంగా పెంపొందించడం కోసం అటవీశాఖ అధికారులచే నూతనంగా ఏర్పాటు చేసిన బోయకొండ గంగమ్మ వనంను మంత్రి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు ఎంపీ ఎన్ రెడ్డప్ప, డిఎఫ్ఓ చైతన్య కుమార్ రెడ్డి, అటవీశాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. కొండ గంగమ్మ దేవతానుగ్రహేణ ఆయురారోగ్య అష్టైశ్వర్యాభివృద్ధిరస్తు.